దేశం మొత్తం గర్వించేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఏపీలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? అమరావతిలో పరేడ్ గ్రౌండ్స్ ఉంది అన్న సంగతి మీకు తెలుసా? తెలియకపోతే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. పరేడ్ గ్రౌండ్స్ అనగానే సికింద్రాబాద్ గుర్తొస్తుంది. చాలా మందికి ఏపీలోని అమరావతిలో పరేడ్ గ్రౌండ్స్ ఉంది అనే విషయం బహుశా తెలియదు. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ప్రాంతంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్లో ఉన్నాను. ఈ మైదానం యొక్క పూర్తి వివరాలతో పాటు ఇక్కడ జరగబోయే ప్రత్యేక వేడుకల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. పరేడ్ గ్రౌండ్స్, ఈ సౌండ్ హైదరాబాద్లో మెట్రో రైల్లో ప్రయాణించే వారికి ఎక్కువగా వినిపిస్తుంటుంది. అక్కడ పరేడ్ గ్రౌండ్స్ పేరుతో మెట్రో స్టేషనే ఉంది. అయితే పరేడ్ గ్రౌండ్ అంటే ఏంటో తెలుసా? సైనికులు కవాతు నేర్చుకోవడానికి, మార్చింగ్ చేయడానికి లేదా ప్రత్యేక వేడుకలలో అందరి ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి ఉపయోగించే ఒక పెద్ద చదునైన ఖాళీ స్థలం లేదా మైదానం. ఈ పదం గురించి తెలుసుకోవాల్సిన మరిన్ని ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే, సైనిక శిక్షణ ఇక్కడ జరుగుతుంది. సైనికులు, పోలీస్ సిబ్బంది తమ కవాతు శిక్షణ కోసం దీనిని రోజూ ఉపయోగిస్తారు. ప్రభుత్వ వేడుకలు నిర్వహించడానికి ఈ మైదానాన్ని వాడతారు. స్వాతంత్ర దినోత్సవం లేదా గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలలో సైనిక వందనాలు, పరేడ్లు ఇక్కడ నిర్వహిస్తారు. అయితే ఈ గ్రౌండ్ సైనికుల కోసమే. సాధారణ ప్రజలు దీన్ని ఉపయోగించుకోలేరా అనే డౌట్ రావచ్చు. దీనికి సమాధానం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్. ఎందుకంటే అక్కడున్న పరేడ్ గ్రౌండ్ లాంటి పెద్ద మైదానాల్లో ప్రజలు ఉదయం పూట వాకింగ్లు చేయడానికి, ఆటలు ఆడుకోవడానికి మరియు పండుగ ఈవెంట్ నిర్వహించడానికి కూడా అనుమతిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ గురించి, అలాగే అమరావతి పరేడ్ గ్రౌండ్స్ గురించి, అసలు పరేడ్ గ్రౌండ్ అంటే ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. తెలియని వాళ్ళకి కాస్తంత వివరంగా చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో నేను చేశాను. ఏపీ కళల రాజధాని అమరావతిలోని పరేడ్ గ్రౌండ్స్కి సంబంధించిన వివరాలు మీకోసం. అంతేకాదు ఈ పరేడ్ గ్రౌండ్కి చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అమరావతిలో ఇప్పటికే ఎన్నో అధికారిక భవనాల నిర్మాణాలు పూర్తయిపోయాయి. ఐకానిక్ టవర్స్ వంటివి చకచకా పూర్తవుతున్న నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్స్లో ఒక ప్రత్యేక వేడుక జరగబోతోంది. సుమారు 22 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మన అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పరేడ్ ట్రాక్, ప్రధాన వేదిక, గ్యాలరీలు వంటి వాటితో పాటు విఐపి, వివిఐపి వాహనాల పార్కింగ్ కోసం 15 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించారు. అంతేకాదు ప్రజల పార్కింగ్ కోసం మరో 25 ఎకరాలను కేటాయించారు. ఇక్కడ జరిగే వేడుకలను సుమారు 15,000 మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు. వీటన్నింటితో పాటు అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వారి కోసం విఐపి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని మన ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. అమరావతిలో తొలి భారీ అధికారిక వేడుకగా గణతంత్ర దినోత్సవ సంబరాలు నిలిచాయి. అయితే ఇప్పుడు మరో వేడుకకు సిద్ధమైంది మన పరేడ్ గ్రౌండ్స్. ఆగస్టు 15 జరిగే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ వేడుకలను ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల శకటాల ప్రదర్శన చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఒక ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ పరేడ్ గ్రౌండ్స్ అమరావతిలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు. పాలకులు, అధికారులు, న్యాయమూర్తులు ఉండే కీలక ప్రాంతంలో ఉంది. ఈ గ్రౌండ్ వల్ల వారందరికీ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం సమకూరిందని చెప్పాలి. అమరావతి ప్రాంతమైన రాయపూడిలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేశారు. రాయపూడి గ్రామంలోని ఎమ్మెల్యే భవన సముదాయం నుంచి హైకోర్టు సముదాయం వరకు 20 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్స్ విస్తరించింది. ఈ గ్రౌండ్ వెనుక భాగం పడమర వైపున సచివాలయ కార్యదర్శుల క్వార్టర్లు, ఉత్తరం వైపున
రాష్ట్ర ప్రభుత్వ శాఖల హెడ్ ఆఫీసుల భవనాలు, దక్షిణం వైపున న్యాయమూర్తుల భవనాలు, తూర్పు వైపున మంత్రుల క్వార్టర్స్ సిద్ధమయ్యాయి. మంత్రుల క్వార్టర్స్కు ఉత్తరం వైపున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు ఉన్నాయి. గ్రౌండ్ చుట్టూ మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయమూర్తుల క్వార్టర్లు ఉండడంతో ఉదయం పూట వాకింగ్కు ఈ గ్రౌండ్ ఉపయోగపడుతుంది. మన అమరావతి, మన పరేడ్ గ్రౌండ్స్ ఒక అద్భుతమైన వేడుకకు సిద్ధమైపోతుంది. ఈ ఏడాది నిర్వహించబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అమరావతి ప్రాంతంలో ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఇది వాల్టి అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించిన స్పెషల్ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను శేఖర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.